హలో హరి. సార్ బయలుదేరావా? ఇంకా బయలుదేరలేదు సార్. నేను చెప్పాను కదా సార్ కొంచెం లేట్ అవుతుందని. సరే అర్జెంట్ వర్క్ ఉంది, తొందరగా రా. బయలుదేరుతాను సార్. సరే ఓకే. ఏమైందండి? ఎవరి ఫోన్లో? ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది లక్ష్మి. నీకు చెప్పాను కదా ఇవాళ మా ఆఫీస్కి ఆడిటర్ వస్తున్నారని చెప్పి. ఆయనకి కావాల్సిన ఫైల్స్ అన్ని నా డ్రాలోనే ఉన్నాయి. దాని గురించే ఫోన్ చేశారు. ఓ అయ్యో అవునా, అయితే మీరు వెళ్ళండి. అరే నేను వెళ్తే మీరు మాత్రం ఇక్కడేం చేస్తారు లక్ష్మి? నా మాట వినండి, మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి. నేను మిమ్మల్ని మీ ఆఫీస్లో డ్రాప్ చేసి నేను బ్యాంక్ వెళ్ళిపోతాను. ఈ రేషన్ పని తర్వాత చూసుకోవచ్చు. అయ్యో ఇప్పుడు అలా అయినా కుదురుతుందండి. ఆల్రెడీ క్యూలోనే ఉన్నాను. ఎలాగైనా రేషన్ తీసుకోవాల్సిందే కదా. నేను ఆటోలో వెళ్ళిపోతాను, మీరు ఆఫీస్కి వెళ్ళండి. లక్ష్మి నా మాట వినండి, ఈ లైన్లో నిలబడ్డం టైం వేస్టే. చూడండి మనం ఇక్కడ నిలబడ్డం కరెక్ట్ కాదని దేవుడు ఆఫీస్ నుంచి ఫోన్ చేయించాడు. అది మాత్రమే కాదు, కరెక్ట్ టైంకి ఇక్కడ మెషిన్ కూడా పనిచేయకుండా చేశాడు. ఇదంతా దేవుడు మనకి ఇస్తున్న సిగ్నల్ లక్ష్మి. నా మాట వినండి, బయలుదేరిపోదాం పదండి. ఆహా లేదండి, నేను వెయిట్ చేస్తాను. వెయిట్ లేదు గీట్ లేదు, పదండి లక్ష్మి ప్లీజ్. బాబు మిషన్ సెట్ అయింది, మీరెవరు వెళ్ళొద్దు. అందరూ లైన్ లో రండి. అందరూ లైన్ లోకి వచ్చి నిలబడండి. చూసారా, ఈరోజు ఎలాగైనా రేషన్ తీసుకోవాలి అనేసి ఆగిపోయిన మిషన్ మళ్ళీ పనిచేసేలా చేసి వెళ్ళబోయిన మనల్ని ఆపేసి దేవుడు సిగ్నల్ ఇచ్చాడండి. సర్లేండి, కాసేపు వెయిట్ చేసి ఆ రేషన్ తీసుకుందాం. ఆ తర్వాత మిమ్మల్ని ఆఫీస్లో దింపేసి నేను బ్యాంక్ వెళ్ళిపోతాను. అయ్యో పర్వాలేదండి, మీరు త్వరగా రావాలని ఫోన్ చేశారు కదా. పైగా చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉందని అంటున్నారు కదా, మీరు వెళ్ళండి. అది కాదండి, మిమ్మల్ని ఒక్కదాన్ని వదిలేసి నేను ఎలా వెళ్ళిపోతాను? మీరు నా గురించి ఆలోచించకండి, ఇది నాకు అలవాటే. నేను పని పూర్తి చేసుకుని వచ్చేస్తాను, మీరు వెళ్ళండి. సరే లక్ష్మి, మరి మీరు జాగ్రత్త. ఒకవేళ మీకు బరువు ఎక్కువ అయితే ఆ బాబాయ్ హెల్ప్ తీసుకోండి. ఆటో దొరకకపోతే నాకు ఫోన్ చేయండి. నాకు తెలిసిన ఆటో మనిషి ఉన్నాడు, అతన్ని పంపిస్తాను. రీచ్ అయ్యాక నాకు ఫోన్ చేయండి. అబ్బా పెద్ద కారే, పెద్ద పార్టీ అయి ఉండాలి. ఎలాగైనా సరే వీళ్ళు కమ్మేయాలి. కమ్మాన్ అఖిల, యూ కెన్ డూ ఇట్. హాయ్ సార్. సార్ సార్ ఒక్క నిమిషం సార్, వాటర్ ప్యూరిఫైయర్ చూడండి సార్. సార్ 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 ఒక్క నిమిషం సార్, ఒక్కసారి మా వాటర్ ఫిల్టర్ని చూడండి సార్. చాలా బాగుంది. ఒక్కసారి ఇంటికి తీసుకెళ్తే మీకు 10,000 లాభం సార్. సార్ ఒక్కసారి పాంప్లెట్ చెక్ చేయండి. పేరేంటి? SSV ప్యూరిఫైయర్ సార్. నేను అడిగింది కంపెనీ పేరు కాదు, నీ పేరేంటి? అవునా, నా పేరు అఖిల సార్. ఓ క్యూట్ నేమ్. థ్యాంక్ యూ సార్. మంచి ఆఫర్ ఉంది సార్, తీసుకోండి సార్. సరే రేట్ ఎంతో చెప్పండి. 15,000 సార్. ఆఫర్లో 12,000కే వస్తుంది. సరే ఒకటి ప్యాక్ చేయండి. అలాగే సార్. అలాగే ఇది నా విజిటింగ్ కార్డ్. రేపు మా ఆఫీస్కి రండి, అక్కడ ఒక 10 వాటర్ ఫిల్టర్స్ కావాలి. అవి మీరే తెప్పించండి, ఓకేనా? సార్ నిజం చెప్తున్నారు కదా సార్? ఎస్. థ్యాంక్ యూ సో మచ్. ఉంటాను సార్. ఎవరిది అన్నోన్ నంబర్? హలో, ఎవరు? చెల్లమ్మా, నేను హరి ఫ్రెండ్ వినోద్ని మాట్లాడుతున్నాను. నిన్ను వదిలేవాడు ఉండలేకపోతున్నాడమ్మా. అన్నయ్య ఏమైంది ఆయనకు?
బాగానే ఉన్నారు కదా? మీరు ఏం చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదన్నయ్య. అయ్యో చెల్లెమ్మా, ఇక్కడికి వస్తే అన్నీ నీకే అర్థమవుతాయి. వాడికి నీ అవసరం చాలా ఉందమ్మా.